అమెరికా సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. ఉక్రెయిన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో రష్యా ఇప్పటిదాకా వెల్ సెటిల్డ్గా ఉందంటే ఇరాన్ సహకారంతో పాటుగా చైనా సహకారం కూడా ఉంది. చైనా కూడా యుద్ధానికి పరోక్షంగా ఆయుధాలు కావచ్చు, ఇతరత్ర టెక్నాలజికల్ సహకారం అందిస్తోంది. ఇది మా విచారణలో తేలింది. యుద్ధానికి నాటో క్లియర్గా ఫీల్ అవుతున్నది ఏంటంటే చైనా కూడా రష్యాతో సమానంగా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాం అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది అమెరికా. తద్వారా రాబోయే రోజుల్లో ఒక పెను యుద్ధానికంటే ఇక్కడ కనుక ట్రంప్ వస్తే యుద్ధ వాతావరణం కంట్రోల్ కావచ్చు, ట్రంప్ రాకపోతే యుద్ధం మళ్ళీ కొనసాగుతుంది, మరింత పీక్ స్టేజ్కి వెళ్తుంది. అది 3 ఫ్రంట్ వార్ వైపుకి వెళ్తుందా, ఇరాన్ అలాగే చైనా అలాగే రష్యా ముగ్గురుతో నాటో, అమెరికా, యూరోప్ దేశాలు యుద్ధం చేస్తాయా చూడాల్సి ఉంది.